వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి వరలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డి వరలక్ష్మి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శ్రీనివాస్ రెడ్డి, రజనీదేవి, సతీష్ కుమార్, మనోజ్ కుమార్, విద్యా కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం అండి. పేరు ప్రొఫెసర్ డి వరలక్ష్మి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కరీంనగర్. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాము. అందరికీ శుభాకాంక్షలు అండి. ఈ పర్వదినాన మన స్వాతంత్ర సమరయోధులందరికీ నివాళులు అర్పిస్తూ ఈ 79 సంవత్సరాలలో మనం చేసినటువంటి పురోగతిని, ప్రోగ్రెస్ ని ఈ రోజు ఒకసారి స్మరించుకునేటటువంటి దినము. సో మనము ఈ రోజు గ్లోబల్ గా ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా గానీ ఒక గ్లోబల్ స్టేజ్ లో ఒక లీడర్ గా ఎదుగుతున్నాము. దగ్గర 3.92 ట్రిలియన్ డాలర్స్ జీడిపి పడుతుంది. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నాము. ఒక 7% గ్రోత్ రేట్ కూడా ఇండియాకి ఉంది. సో అన్ని విధాలుగా ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేపట్టాయి. పావర్టీ ఎలివేషన్ కి కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి కానీ, రీజనల్ డెవలప్మెంట్ కి కానీ, సో అన్ని విధాలుగా మనం బాగా పురోగతి చెందాము. అయినా ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ ని కూడా మనం అధిగమించాలి. సో ప్రత్యేకంగా నేను మా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఉమెన్స్ యొక్క ఎంపవర్మెంట్ గురించి చెప్పదలుచుకున్నాను. సో మా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గర్ల్స్ స్టూడెంట్స్ కి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తుందండి. ఈ రాబోయే కాలంలో వచ్చేటటువంటి డిజిటలైజేషన్ ని పెట్టుకొని ఏఐ ట్రైనింగ్ కానీ, స్కిల్లింగ్ ప్రోగ్రాంలు కానీ అన్ని రకాల వసతులు, ఫెసిలిటీస్ పిల్లలకి ఇచ్చి నిరంతరము కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నవి మేము కండక్ట్ చేస్తున్నాము. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మా కాలేజ్ ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తింపబడింది. ఇందులో భాగంగా పిల్లలకి రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీ మీద ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేస్తాము. ఈ ఇయర్ మా కాలేజీలో అన్ని విభాగాలలో 100% అలాట్మెంట్ జరిగిందండి. దీనికి పేరెంట్స్, స్టూడెంట్స్ మా మీద ఉంచిన నమ్మకానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రాబోయే కాలంలో కూడా చాలా ఇనిషియేటివ్స్ టేకప్ చేశాము. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 5th సెమిస్టర్ స్టూడెంట్స్ 35 స్కూల్స్ కి వెళ్ళి ఏఐ ట్రైనింగ్ ఇచ్చి వచ్చారండి. అలాగే శాతవాహన యూనివర్సిటీ కండక్ట్ చేసేటటువంటి 100 డే ప్రోగ్రామ్ లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ కానీ, ఉర్దూ కానీ, కంప్యూటర్స్ కానీ వీళ్ళందరూ కూడా లేటెస్ట్ టెక్నాలజీ, పైథాన్, డిజిటల్ లెర్నింగ్ మీద అన్ని ట్రైనింగ్ సెషన్స్ మేము కండక్ట్ చేశాము. రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ మీద కూడా ఒక ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయబోతున్నాము. అలాగే మా టిఎస్కేసి వారి ఆధ్వర్యంలో ఉమీద్ అని, ఇంకా లాంచ్ గర్ల్స్ అని, ఇలా అందరితో ఉన్నటువంటి ఎంఓయు వాళ్ళ ద్వారా పిల్లలకి నిరంతరము కూడా మేము ట్రైనింగ్, కెరియర్ గైడెన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ కరికులంలో కూడా మా కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా కోర్సెస్ ని డిజైన్ చేశారు. అందులో భాగంగా మాకు ఏఈడిపి కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి బీకామ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అని, బిఎస్సిలో హెచ్సిఎం కోర్సెస్ అని ఉన్నాయి. ఈ కోర్సెస్ లో పిల్లలు 6th సెమిస్టర్లో డైరెక్ట్ గా ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేస్తూ నేర్చుకొని ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశాలు ఈ కోర్సెస్ లో ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఇలాంటివెన్నో ప్రవేశపెట్టి ఇప్పుడున్న ఈ గర్ల్స్ ని ఎంపవర్ చేయాలని, అదే విధంగా వాళ్ళకి కొన్ని సెక్యూరిటీ మెజర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అది సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ డ్రగ్ బారిన పడకుండా ఉండడానికి కూడా ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసి పిల్లలకి పూర్తి అవగాహన ఇచ్చి వాళ్ళని ఎంపవర్ చేయడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం.